కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలో గల పంచాయతీ కార్యాలయాల వద్ద ఈ రోజు జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కోరుమిల్లి గ్రామ పంచాయతీ వద్ద జరిగిన సభలో సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం పంచాయతీలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఈ గ్రామానికి 60 లక్షలు నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎంత పటిష్టమైందో తెలియపరచడానికి, మనం గ్రామంలో ఏమేమి పనులు చేయాలి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఏంటి అన్నీ కూడా గుర్తించుకుని ఆ పనులు చేయడానికి ఈ యొక్క గ్రామ సభ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు మన గ్రామంలో కూడా 60 లక్షల రూపాయలతో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా సీసీ రోడ్లు కూడా సకాలంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా కాలనీలో కూడా ఒక 20 లక్షల రూపాయలు కూడా గ్రావెల్ రోడ్లు ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరలో పూర్తి అవుతుంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరణ చేసుకుని మరింత అభివృద్ధి పథకం చేయడానికి ఈ సభని వినియోగించుకుని గ్రామంలో వారి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇబ్బందుల్ని పంచాయతీ చేయగలిగినటువంటి మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూలసంగా తెచ్చి మంచి అభివృద్ధిగా చేయడానికి పంచాయతీ పాలక వర్గం కూటమి ప్రభుత్వంకి సహాయం తీసుకుని మంచి అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్ళడానికి వారి సహకారంతో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారి అధికారంతో వారి సహాయంతో ముందుకు తీసుకెళ్ళడానికి మేము నిరంతరం ఎప్పుడు అందుబాటులో ఉంటామని 24వ తేదీ నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏకి గ్రామంలో సర్పంచ్ శ్రీమతి కుక్కల నాగమణి గారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభకు చేసినారు. ఈ సభలో శానిటేషన్ గురించి, అదేవిధంగా తాగునీటి సమస్య గురించి, వీధి లైట్లు సమస్య గురించి చర్చించడం, వాటికి పరిష్కార దిశగా సొల్యూషన్ కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఏం చేయాలో కూడా మొత్తం అంతా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నాం.